ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ ప్రపంచం మొత్తంలా అయ్యమ్మ దేవుడు అంటారు, తర్వాత డాక్టరే దేవుడు అంటారు దాదాపుగా. ఇక అయ్యమ్మ దేవుడు అంటే మనకు అవపడాడు కాబట్టి ఊరికనే దేవుడే కాపాడని మొత్తం సపరేట్ కూకుంటాం. కానీ కనిపించే దేవుళ్ళు ఓలంటే అయ్యమ్మ తర్వాత డాక్టర్ కదా. అయినా కూడా డాక్టర్లని దేవుళ్ళతో పోలిసినా కూడా కొంతమంది లంగా దొంగ బట్టవై బాడుకావు డాక్టర్లు తయారయ్యారు. వారానికోసారి నెలకోసారి పేపర్లకు వచ్చినా కూడా ఈ దొంగ డాక్టర్ల దంద మాత్రం ఆపే కాలం లేదు. ఎందుకు చెప్తున్న డాక్టర్ల ముచ్చట ఇప్పుడంటే, బోడుపల్లంట ఒక దొంగ డాక్టర్ గెలిచిండు. ఆయన హాస్పిటల్ పేరు చెప్తా మళ్ళీ వాళ్ళు పోకుట. ఆయన హాస్పిటల్ పేరు వచ్చి సత్యపాలి క్లినిక్లు అంట. సత్యపాలి క్లినిక్ ఆయన దవాఖాన. అయితే బోడుపల్లి చెందిన కొండరాజు లావణ్య దంపతులకు ఒక కుమార్తె వారం రోజుల క్రితం ఆమెకు జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే ఈ రోగ తప్పిన దవాఖాన తీసుకుపోయినట్ట. తీసుకుపోగానే ఆయన పరీక్ష చేసినట్టు అదొకటి ఇదోటి చేసి అమ్మాయికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ ఉంది, అదేంది మన కామెర్లు అయినాయి, జర సూది గోళీలు వేసుకుంటే మందు గోళీలు వేసుకుంటే తగ్గిపోద్దని యానికి నచ్చిన రకంగా ఆడేదో వైద్యం చేస్తూ ఉన్నాడు. కానీ అమ్మాయి మాత్రం రోజు కింద లోపలికి అవుతుంది, కానీ అమ్మాయి అయితే మెరుగు అవుతలేదు. అరే డాక్టర్ కాడ చూపిస్తే ఏమవుతుందేమో అయ్యమ్మ పరిశాలలో ఉన్నారు. అటు ఇటు అంటున్నాగానే వారం రోజులల్లా పిల్ల మొత్తం చచ్చిపోయింది. 7 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయింది. అరే ఆల్రెడీ ఇది పెద్ద రోగం అయితే కాదు, సరే యాక్సిడెంట్ అయింది, లేకపోతే గుండెకేదో అయింది, లేకపోతే ఇంకేదో అయింది, సరే చచ్చిపోయిందిలే ఇక దేవుడు తీసుకుపోయింది అనుకుంటాం. ఈ టైఫాయిడ్ రోగం వచ్చి ఈ కామెరలు వస్తే ఊరికనే చచ్చిపోతారా? చచ్చిపోరు. ఇదేదో కథ ఉందనుకోని తల్లిదండ్రులు లొల్లిపెట్టాగానే చుట్టాలు పక్కల ఆలీలు వచ్చి ఏమైందంటే, నా పిల్ల సక్కదాన పిల్లని తీసుకొచ్చిన ఈ దవాఖాన లేచిన, ఈ దవాఖాన లేసి ఈ డాక్టర్ పేరు సిద్ధులు అంట. సిద్ధులు ఈ దవాఖాన లేస్తే ఉత్త పుణ్యాలు చచ్చిపోయిందని లొల్లిపెట్టాగానే చిన్న కాలగీలకు ఫోన్ చేసి లీడర్లకు చేసిరో పోలీసులు చేసిరో ఆయన మీద ఎంక్వైరీ చేసిరట. ఎంక్వైరీ చేస్తారా కల్లా అసలుకి ఈడు డాక్టరే కాదు, ఈడు చదివింది ఎంబీబీఎస్ కాదు, ఈడు అసలుకి ఈయనకి ఎలాంటి అర్హతలు లేవంట. ఈయనకి ఎలాంటి అర్హతలు లేవు, అయినా కానీ దవాఖాన రన్నింగ్ చేస్తుడు. నేను అడుగుతాను, నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళకు జర్రనన్న బుద్ధి అనేది ఉండాలి కదా. ఇప్పుడు పట్నం మొత్తంలా, రాష్ట్రం మొత్తంలా, దేశం మొత్తంలా ప్రైవేట్ దవాఖానాలు చాలా ఉంటాయి. మరి వీళ్ళంతా డాక్టర్లేనా, వీళ్ళు చదివి పాస్ అయిన వాళ్ళేనా, లేకపోతే కిందంగా చేతులు పెట్టి పాస్ అయిన వాళ్ళ, లేకపోతే లంగా దొంగ బాడు కావాలా అనేది ఎంక్వైరీ చేయాలనా లేదా? ఎవరికి నచ్చినట్టు వాడు ఏదో రకంగా నడుచుకుంటూ పోతుంటే మరి ఉత్తపుణ్యానికి జనాలు చచ్చిపోయి ఇవాళ ఈయనది ఏది వైద్యం వికటించిన 700 బాలిక వృత్తి వైద్యుడు నిర్వాహకం హాస్పిటల్ సీజ్ అని ఇచ్చిండు. సరే ఈయన దవాఖానా సీజ్ చేసిరు అనుకుందాం, లేదు ఈయనకి శిక్ష వేసిరు అనుకుందాం, ఓ 10 లక్షల జరిమానా వేసిరు అనుకుందాం, లాస్ట్కు ఉరి శిక్ష కూడా వేసిరు అనుకుందాం. కానీ పోయిన వాళ్ళ పానం వస్తుండొచ్చునా? ఆ దంపతులకు వాళ్ళ బిడ్డ తిరిగి వస్తుంది మళ్ళా. ఈడే కాదు, ఇటువంటి డాక్టర్లు దునియా మీద చాలా మంది ఉన్నారు. మరి ఈ డాక్టర్లని వీళ్ళ మోసాలను అరికట్టాలంటే మరి ప్రభుత్వం వల్లే అవుతుంది కదా. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. అరే రాయ్, మీరు ఏడ చదివారు, మీ సర్టిఫికేట్ ఏది, మరి మీరు డాక్టర్లేనా లేకపోతే ఇంకేమైనా నాటు వైద్యులా లేకపోతే ఇంకా లంగ దొంగలా అని ఎంక్వైరీ చేయాలి కదా. ఎవరు ఎంక్వైరీ చేయరు, సస్తాలే చచ్చి మాకేమన్నట్టు పాడే ప్రభుత్వాలకు పట్టింపుంటుంది. ఏమన్నా ప్రభుత్వాలకు పట్టింపు ఉంటే గిసవంటి నకిలీ డాక్టర్లని అరికట్టే ఉపాయం చేయరు మమ్మగాని. ఉత్త పుణ్యానికి 7 ఏళ్ళ పాప చచ్చిపోయిందంట, మళ్ళీ వాళ్ళ పాప అలా తిరిగి వస్తుందా? ప్రజలారా దయచేసి మళ్ళీ ఈ దవాఖాన పోగురి. బోడుపల్లి ఉందంటే ఈ దవాఖాన, ఆయన పేరేమో సిద్ధులు, అని హాస్పిటల్ పేరేమో సత్య క్లినిక్ అంట. సత్య క్లినిక్ కాదు, ఇది సత్యపాలి క్లినిక్ అంట. మరి సత్యపాలి క్లినిక్ అంటే మరి ఇదేం హాస్పిటల్ నాకు తెలియదు. కానీ జరగి లంగ దొంగ డాక్టర్ కాడికి పోగురి, పేరుగాంచిన డాక్టర్ కాడికి పోయే ఉపాయం చేయరి. గతంలో కూడా 10-15 ఆపరేషన్లు చేసిండట. అందులో బత్తెనేమో దేవుని దయ, చచ్చిపోతేనేమో దేవుని గుళ్ళ మనమే దేవుడు తీసుకుపోయినట్టు. జనాలు ఉత్త పుణ్యానికి దేవిని నాగం చేస్తాను చాలా మంది ఉంటారు, కానీ దేవిని కాదు బదనాం చేసేది. ఫస్ట్ మనం చక్కగా ఉండి మనం ఏమైనా డాక్టర్ కాడికి పోతే ఇంకప్పుడు చేయాలి. కానీ ఉత్త పుణ్యానికి మంచి అయిన దేవుడే చెడైన దేవుడే అంటే అది కాదు ముచ్చట. ఫస్ట్ డాక్టర్ అంటోటి ఇటు సరైనోడా కాదా అనేది ఎంక్వైరీ చేసి కనుక్కున్న తర్వాత వైద్యం చేయించుకుని ఉపాయం చేయరు. అంతేగాని చచ్చిపోయినాక ఏది రాదు అని కొనవై లోపలేస్తారు, లేకపోతే ఆయన దగ్గర పైసలు గుంజుతారు. అదో భాగం. ఎన్ని పైసలు గుంజినా ఎన్నిసార్లు లోపలికి పోయినా కానీ పోయిన పానాలు మాత్రం తిరిగి రావు. మమ్మ కానీ దొంగ డాక్టర్లు నమ్మే ఉపాయం చేయకూరి.